విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అశ్లీలత, విచ్చలవిడి మద్యం, మత్తు పదార్థాల సేవనమే మహిళలపై అఘాయిత్యాలకు ప్రధాన కారణం. మానసిక సంసిద్ధతతో ప్రతిఘటించాలని పిలుపునిచ్చిన పౌర చైతన్య వేదిక. జీవో నెంబర్ 115 రద్దు చేసి శాశ్వత ప్రాతిపదికన ఖాళీల భర్తీలను చేపట్టాలి. విశాఖ కేజీహెచ్ వద్ద స్టాఫ్ నర్సుల డిమాండ్. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రానున్న 2 రోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యాధునిక చికిత్సా విధానాలతో క్యాన్సర్ యూనిట్ ను మెడికవర్ హాస్పిటల్ ప్రారంభించడం ఎంతో ఆనందించదగ్గ విషయమని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. వెంకోజీపాలెంలో గల మెడికవర్ హాస్పిటల్లో నూతన క్యాన్సర్ యూనిట్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో అధునాతన శస్త్రచికిత్సా విధానాలను ప్రజలకు అందించడంలో మెడికవర్ సంస్థలు కీలక పాత్రను పోషిస్తున్నాయని తెలిపారు. ఆరోగ్య వైద్య విధానాలు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి, నగర మేయర్ హరివెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం సిటీలో సరికొత్త ఇన్స్టిట్యూట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఈరోజు ఒఫీషియల్గా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నిజంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతటికీ కూడా చాలా ఆనందమైనటువంటి దినోత్సవం. ఇక్కడ ఉన్నటువంటి 3 జిల్లాలు, ముఖ్యంగా ప్రధానంగా విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, అలాగే శ్రీకాకుళం కానీ అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం విశాఖపట్నం నగరం మీద ఆధారపడి ఉన్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. దానితో పాటు పరిసరాల్లో ఉన్నటువంటి ఒడిశా ప్రాంత వాసులు కూడా ఏ ఇంపార్టెంట్ మెడికల్ నీడ్ ఉన్నా సరే విశాఖపట్నం వరకు వస్తుంటారు. అటువంటి నగరంలో సరికొత్తగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఇప్పుడు ఏర్పాటు చేసి లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక క్యాన్సర్లో ఉన్నతమైనటువంటి సౌకర్యాలు కల్పించడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చైర్మన్, మెడికవర్ సంస్థ నుంచి వాళ్ళ తరపున పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మాతో పాటు స్థానిక ఎంపీ భరత్ గారు, అలాగే ఎమ్మెల్యే మన వెలగపూడి గారు, అలాగే మేయర్ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. మేమందరం కూడా ఈరోజు ఒకే ఉద్దేశంతో ఈరోజు విచ్చేసాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకి నిజంగా మేము చూసుకుంటే ఇప్పుడు ఏదైనా ఒక మహిళలపై హింసాత్మక ఘటనలు చెలరేగడానికి ప్రధాన కారణం అశ్లీలత, పోర్న్ వీడియోస్ అని పలువురు వక్తలు తెలిపారు. అల్లూరు విజ్ఞాన కేంద్రంలో పౌర జన చైతన్య వేదిక మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు నిర్మూలన తదితర అంశాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ, విచ్చలవిడి మద్యం, మత్తు పదార్థాల సేవనం తదితర అసాంఘిక కార్యక్రమాలే మహిళలపై అత్యాచార ప్రధాన ఘటనలకు కారణాలని వివరించారు. వీటిని నిర్మూలించే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా మహిళలు సైతం వీటిని ప్రతిఘటించేందుకు మానసికంగా సంసిద్ధంగా ఉండాలని వెల్లడించారు. కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంఘటన జరిగింది. మనం ఇక్కడ చర్చించుకోవడం కోసం ఈ సదస్సుని నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ వెలుగుచ్చడం జరిగింది. ఏమి ఆలోచించాలి, ఏ విధమైనటువంటి విలువలు కలిగి ఉండాలి అనేది ఒక చర్చ. అటువంటి చర్చకు కూడా కారణాలేంటి, అటువంటి సమస్యలకు కూడా అమ్మాయిల ప్రవర్తన కానివ్వండి, అబ్బాయిల ప్రవర్తన కానివ్వండి, మొత్తంగా సమాజంలో ఉన్నటువంటి వాతావరణానికి కానివ్వండి, ఈరోజు మనం చూస్తున్నటువంటి విలువల పతనానికి కానివ్వండి, వ్యక్తిత్వాల దిగజారిపోవటానికి కానివ్వండి, స్వార్థ చింతన పెరగటానికి కానివ్వండి,
హింస విపరీతంగా పెరిగిపోవడానికి కానివ్వండి, కారణాలు ఏమిటి? వాస్తవికంగా మనం చారిత్రకంగా ఆలోచించి, శాస్త్రీయంగా కూడా ఆలోచించి ఈ సమస్యలకి కారణాలు ఏంటి, వాటి పరిష్కారాలు ఏంటి అనే విషయాన్ని మనం లోతుగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం. ఇది ఒకళ్ళని ఒకరికి శత్రువుల్లో చూపించేటటువంటి సమస్య కాదు, అటువంటి పరిస్థితి కూడా కాదు. అమ్మాయికి అబ్బాయి శత్రువులా, అబ్బాయికి అమ్మాయికి శత్రువులా, లేదంటే అమ్మాయికి అమ్మాయి శత్రువులా, ఈ చర్చ అసలు ఇక్కడ అసందర్భమైనటువంటిది అని నా అభిప్రాయం. ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువులు కాదు, ఎవరు దేనికి కారణం కాదు. అన్ని అర్హతలు ఉన్న జీఎన్ఎంలను శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని పలువురు జీఎన్ఎంలు కేజీహెచ్ వద్ద ఆందోళన బాటపట్టారు. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీఎన్ఎంలు మీడియాతో మాట్లాడుతూ జీవో నెంబర్ 115ను రద్దు చేసి గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్న తమను శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని కోరారు. సచివాలయ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. స్కిల్ టెస్ట్ పేరుతో అక్రమ భర్తీలకు ప్రభుత్వం స్వాగతం పలుకుతోందంటూ నిరసన వ్యక్తం చేశారు. దానికి గల కారణం ఏంటంటే ఏఎన్ఎంస్ని జీఎన్ఎంస్గా ప్రమోషన్ ఇచ్చి స్టాఫ్ నర్స్ పోస్టుల్లో కూర్చుని పెడతామని చెప్పేసి గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసిందండి. దీనికి సంబంధించిన విషయానికి వస్తే ఈ నెల 4వ తేదీన జీవో నెంబర్ 115 అని చెప్పేసి గవర్నమెంట్ రిలీజ్ చేసి ఎవరైతే ఏఎన్ఎంగా ఉండి 16 నెలలు ట్రైనింగ్ తీసుకొని జీఎన్ఎంగా సర్టిఫికేట్ తెచ్చుకున్నారో వాళ్ళకి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా ఉంచి రెగ్యులర్ స్టాఫ్ నర్సెస్గా ఉంచి స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ఏంటంటే ప్రయత్నాలు చేస్తుందండి. దానికి సంబంధించినటువంటి జీవోను కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. మా వరకు వచ్చి మేము ఎందుకు ఇప్పుడు వీడియో ఇలా పెట్టి మీడియాకి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే దీని ద్వారా గవర్నమెంట్కి తెలియాలండి. మా తాలూకా బాధ ఏంటంటే మేము గత 15 సంవత్సరాల నుంచి ఇంకా దాటి కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచే పనిచేస్తున్నామండి. కాంట్రాక్ట్ పద్ధతి తప్ప రెగ్యులర్ నోటిఫికేషన్ అన్నది 2010 తర్వాత ఇప్పటికొచ్చి గత 12 సంవత్సరాల్లో ప్రభుత్వం అన్నది రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. రెగ్యులర్ స్టాఫ్ నర్సెస్కి రిక్రూట్మెంట్ అన్నది జరగలేదు. 15 సంవత్సరాలు ఇంకా దానికి మించి కూడా స్టాఫ్ నర్సెస్ కాంట్రాక్ట్ పద్ధతిలోనే చేస్తున్నామండి. మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు సరికదా. ఇప్పుడు ఎవరైతే ఏఎన్ఎంస్ ఉన్నారో వాళ్ళకి 16 నెలలు అన్నది స్కిల్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి ఒక టెస్ట్ పెట్టి దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ స్టాఫ్ నర్సెస్గా మీరు వాడుకోవచ్చు, వాళ్ళని స్టాఫ్ నర్సులుగా పరిగణలోకి తీసుకొని వెంటనే వాళ్ళకి రెగ్యులర్ స్టాఫ్ నర్సెస్గా విధులు ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అది అన్నది మేము అందరం కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఎవరైతే పనిచేస్తున్నామో ప్రతి ఒక్క స్టాఫ్ నర్సు ఖండిస్తున్నామండి. దానికి సంబంధించి ఏమంటే ఏఎన్ఎం విషయానికి వస్తే వాళ్ళు 10th చదివి 10th బేసిక్ మీదుగా వాళ్ళు ఏఎన్ఎం కోర్స్ అన్నది చేసి సంవత్సరంన్నర చేసి ఏఎన్ఎంస్గా చేస్తున్నారండి. ఇంత మా జిఎన్ఎం వరకు వస్తే మేము 3.5 years +2 ఇంటర్ చేసి 3.5 years జిఎన్ఎం చేసి 4.5 years బిఎస్సీ నర్సింగ్ చేసి దానిపైన కూడా ఎంఎస్సీ నర్సింగ్ అని పీజీతో ఈక్వల్గా ఉన్నటువంటి కోర్సు చేసి స్కిల్ బేస్లో సబ్జెక్ట్ నేర్చుకొని స్కిల్ డెవలప్డ్గా ట్రైనింగ్ అయ్యి పేషెంట్లకు కేర్ ఇవ్వడానికి అన్నది మేము హాస్పిటల్ సైడ్ డ్యూటీస్ చేస్తున్నాము. వాళ్ళని తీసుకొచ్చి మాకు మా పోస్టుల్లో కూర్చొని పెట్టి వాళ్ళకి స్టాఫ్ నర్సెస్ ఇస్తామన్నది గవర్నమెంట్ ఎంత అన్యాయంగా ఆలోచిస్తుంది అన్నది ఇప్పుడు మీకు అందరికీ కూడా అర్థం అవ్వాలండి. ఎందుకనంటే రీసెంట్గా ఒక 3 సంవత్సరాల క్రితం సచివాలయంలోని ఏఎన్ఎం పోస్టులు అన్నవి రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా తీశారు. అప్పుడు తీసేటప్పుడు మాకు ఏంటంటే కాంట్రాక్ట్లోనే 15 సంవత్సరాల నుంచి ఉండిపోతున్నాం. మేము ఎప్పటికైనా రెగ్యులర్ అవుతామా లేదా అన్న దృష్టితో మమ్మల్ని కూడా పోస్టులకు ఏమైనా పెట్టుకోమంటారా, మేమైనా ఎలిజిబుల్ అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్తే ససేమిరా కుదరదు, మీరు జిఎన్ఎంస్ బిఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఏఎన్ఎం పోస్టుకి మీరు ఎలా పెట్టుకుంటారు నోటిఫికేషన్ అని చెప్పేసి ఎవ్వరు కూడా మా అప్లికేషన్ తీసుకోవడానికి ఇష్టపడిన పరిస్థితుల్లో ఏఎన్ఎంస్ని తీసుకొచ్చి ఇప్పుడు మా పోస్టుల్లో యాజ్ ఎ స్టాఫ్ నర్స్గా నర్సింగ్ ఆఫీసర్గా ఎలా కూర్చొని పెడతారని చెప్పి మేము గవర్నమెంట్ను అడుగుతున్నామండి. 20వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, విశాఖ జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు బైరెడ్డి పోతన్రెడ్డి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. చిన్నవాల్తేరు వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా బైరెడ్డి పోతన్రెడ్డి మాట్లాడుతూ వినాయకుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు ప్రకృతితో కలవడంలో కష్టతరమైన పని అన్నారు. ఈ విషయం పట్ల అందరికీ అవగాహన కల్పిస్తూ వినాయకుని మట్టి విగ్రహాలతోనే వినాయక చవితిని జరుపుకునే విధంగా చిన్నవాల్తేరు రజక వీధి, శ్రామిక నగర్, పెదవాల్తేరు గాంధీ సెంటర్,
శివాజీపాలెం చిన్నపోలమాంబ గుడి వద్ద వినాయకుని మట్టి ప్రతిమలను, వినాయక వ్రత పుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా మహిళలు, వార్డు మహిళా అధ్యక్షులు పాల్గొన్నారు. 7వ తేదీన భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో తెలుగువారు వినాయక చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించినటువంటి సందర్భంగా ఈరోజు పర్యావరణ పరిరక్షణ కొరకు ప్లాస్టో ప్యారిస్ బొమ్మలను వాడకుండా మట్టి విగ్రహాలనే వాడాలని, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ప్రతి ఒక్కరూ, అందులో భాగంగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు తూర్పు నియోజకవర్గం 20 వార్డు పరిధిలో చినవాల్తేరు, శివాజీపాలెం, శ్రామిక నగరు, ప్రస్తుతం ఇక్కడ గాంధీ సెంటర్ దగ్గర, పెదవాల్తర్ దగ్గర ఒక 2000 మట్టి విగ్రహాలను మన ఆధ్వర్యంలోనే పంపిణీ చేయడం జరిగింది. ఎవరైతే పర్యావరణ పరిరక్షణకు పాటుపడతారో ప్లాస్టో ప్యారిస్ బొమ్మలని దూరంగా ఉంచి మట్టి విగ్రహాలని అందరూ పూజించాలని పిలుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఏపీటీడీ జై భీమ్ అసోసియేషన్ సమావేశం అంబేద్కర్ భవన్ నందు జిల్లా విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర అధ్యక్షులు డి కిరణ్ బుజ్జి నారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా ఈ కోటేశ్వరరావు, విశాఖ మెయిన్ డిపో నుండి డిపో అధ్యక్షులుగా ఎన్ఎం రావు, కార్యదర్శిగా ఎన్ చిరంజీవి, సింహాచల డిపో నూతన అధ్యక్షులుగా పివి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రస్తుతం ఉన్న జీవో నెంబర్ 70/71 స్థానంలో 2019/1 సర్క్యులర్ అలవెన్స్లు మంజూరు చేయాలని, సంస్థలో ఉన్న ప్రమోషన్లను భర్తీ చేయాలని, పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లన్నీ కేటగిరీలు పూరించాలని, అన్ని అసోసియేషన్ల వల్లే జై భీమ్ అసోసియేషన్ కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా సెక్రటరీ వై రాంబాబు, అనకాపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. మరి ఆర్టీసీలో అనేక యూనియన్లు, అసోసియేషన్లు ఉన్నాయి సోదరులారా. మరి ఈరోజు అతి తక్కువ టైంలో ఈరోజు రాష్ట్ర ఆర్టీసీ యూనియన్ చరిత్రలో ఒక అతిపెద్ద 3వ అసోసియేషన్గా ఏపీపీటీడీ జై భీమ్ అసోసియేషన్ అభివృద్ధి చెందుతుంది సోదరులారా. దీనికంతటి గర్వకారణం మన రాష్ట్ర కార్యవర్గం, అలాగే ఈ యొక్క ఆర్థిక రాజధాని అయినటువంటి విశాఖపట్నంలో నిర్ణయాలకు ఈ గౌరవ మేనేజ్మెంట్ని చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు సోదరులారా. మరి ఏదైనా ఒక ప్రమోషన్లో కానివ్వండి, ఏదైనా సీనియర్ల విషయంలో కానివ్వండి, ఏదైనా ట్రాన్స్ఫర్ విషయంలో కానివ్వండి, ఏదైనా ఇంక్రిమెంట్ల విషయంలో కూడా ఈ గౌరవ ప్రస్తుతం ఇన్ఛార్జి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు అప్పలరాజు గారు ప్రతి ఒక్క ఉద్యోగస్తుని కూడా లోపలికి పిలిచి సమస్యలు వెనువెంటనే మరి చాలా క్లియర్ చేస్తున్నారు సోదరులారా. ఉన్నత వర్గాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలో అన్ని డిపోలో చార్ట్ మెయింటెనెన్స్ కానీ ఇంకా ఆఫీసులలో కానీ, కేసుల విషయంలో కానీ, ఇంక్రిమెంట్ల విషయంలో కానీ, మరి ఏ విషయంలోనైనా వీళ్ళకి న్యాయం చేయటం కోసం మేము ముందుంటామని, మరి అందుకు మరి ఇక్కడ కొత్తగా ఈడీగా వచ్చిన అప్పలరాజు గారు సౌమ్యులు, మంచివాళ్ళు, పక్కన విజయనగరం కూడా ఆరంభంగా చేస్తున్నారు, ఇక్కడ ఆరంభంగా చేసి ప్రమోషన్ తీసుకున్నారు. మరి వారిని కలిసి మరి వారు చక్కగా మా అన్ని వర్గాలకి సమాన న్యాయం చేస్తున్నారు, సమాన ప్రాతిపదికలో పనిచేస్తున్నారు, మంచిగా వర్క్ చేస్తున్నారు. కాబట్టి వారు ఈడీగా ఉన్నతమైన స్థానానికి మరి ప్రమోషన్లో వచ్చారు. కాబట్టి వారిని కలిసి సన్మానించి మరొకసారి మా యొక్క ఏపీఎస్ఆర్టీసీలని బడుగు బలహీన వర్గాలకు మరి న్యాయం చేయాలని, తక్షణమే ఉన్న కేసులను పరిష్కరించాలని, మరి ఇంకా సస్పెన్షన్ల రిమూవల్, ఇంకా పెండింగ్ కేసులన్నీ మరి సారు ఈడీ గారి ఆధ్వర్యంలో పరిష్కరించి ముందుకు తీసుకెళ్లాలని, ట్రాన్స్ఫర్ విషయంలో కూడా న్యాయం చేయాలని.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు మట్టి గణపతిని పూజించాలని మా సంస్కృతి సంస్థ అధ్యక్షురాలు దువ్వాడ లక్ష్మీ భార్గవి పిలుపునిచ్చారు. శుక్రవారం మా సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో సంపత్ వినాయకుని గుడి వద్ద మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వినాయక ప్రతిమల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, థర్మోకోల్ వాడటం వలన అందులో ఉన్న రసాయనాలు పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా సముద్ర జలాలు కలుషితమవుతున్నాయన్నారు. వాయు కాలుష్యం ఏర్పడి ప్రతి జీవి ప్రాణికి హానికి కారణమవుతున్నాయన్నారు. ప్రకృతిని గౌరవించకపోవడం వల్ల మనం అనేక విపత్తులను చవిచూస్తున్నామని తెలిపారు. కాలుష్యంలో మన నగరం అగ్రస్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబం మన బాధ్యతగా భావించి మట్టి వినాయక ప్రతిమలకు అధిక ప్రాధాన్యతనిచ్చి పూజించాలని విజ్ఞప్తి చేశారు. ఓం గం గణాధిపతే నమః. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా సంస్కృతి మా ఆర్గనైజేషన్ 2011 నుంచి కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు చేస్తున్నాము. సో మన ఎంత కల్చర్ డెవలప్ అయినా కూడా కలర్ బొమ్మలు చూస్తే మనం టెంప్ట్ అవుతాము. కలర్ ఉన్న వినాయకుడు ఎవరికైనా నచ్చుతుంది. బట్ మనం దాన్ని అవాయిడ్ చేసి మన పర్యావరణాన్ని పరిరక్షణ భాగంగా రాబోయే తరాలని సేఫ్టీ కోసం తప్పకుండా మనం ఈ ప్రికాషన్ ఫాలో చేస్తూ మంచి హెల్దీ వాతావరణంలో మంచి గణేష్ పూజలు మనం చేద్దాం. థ్యాంక్ యూ. ఎన్ని విగ్రహాలు పంచారు కదా సుమారుగా? సుమారు అంటే చాలా ఆర్గనైజేషన్స్ కూడా ఇస్తుంటాం. మేము ఇక్కడ కొన్ని ఒక 1000 వరకు ఉంచామండి. డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధమేనా అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు తెలంగాణ విశ్వవిద్యాలయాల ఫ్యాకల్టీ ఆఫ్ లా మాజీ డీన్, దక్షిణ భారత సిద్ధాంతకర్త గాలి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గౌతమ బుద్ధునికి బుద్ధ వందనం చేశారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ దళితుల సమస్యలు పరిష్కారం కాకూడదు అన్నది రాజకీయ పార్టీల ఆలోచనని మండిపడ్డారు. బీఎస్పీ పార్టీ తప్ప ఎవరూ వ్యతిరేకించలేదన్నారు. వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య అని అభిప్రాయపడ్డారు. కులాల మధ్య వ్యత్యాసం లేదని, ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై 371D ప్రకారం జోన్ డీలో పెట్టాలని కేంద్రానికి లేఖ పంపితే సరిపోతుందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు కాదని, కుట్ర అని, అది బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర అని పేర్కొన్నారు. మాలా మాదిగలు కలిసి ఉండాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. అంబేద్కర్ విధానానికి వ్యతిరేకంగా వెళ్లడం సరికాదన్నారు. గత 30 ఏళ్ళుగా 59 కులాల మధ్య ఏ వర్గీకరణ పేరుతో కొనసాగుతున్న పోరాటం ఉందో అది ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య పంచుకోవాలని, అన్నదమ్ముల్లా పంచుకోవాలి, ఆత్మబంధువుల్లా కలిసి ఉండాలనే దానికి అన్ని పార్టీలు, అగ్రవర్ణ పార్టీలు ఏవి కూడా ఈ సమస్యను పరిష్కరించకుండా గత 30 ఏళ్ళుగా ఈ సమస్య చాలా సీనియర్ సమస్య, 3 రోజులలో సమస్య పరిష్కారం అవుతుంది. కానీ 30 ఏళ్ళుగా ఈ సమస్యను పరిష్కరించలేదు. కారణం ఏంటంటే దళితులకు ఈ సమస్య పరిష్కారం అయితే ఇక వాళ్ళు రాజకీయ అధికారం అడుగుతారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిరంతరం కొట్లాడుకుంటూనే ఉండాలి. ఆ కొట్లాడుకోవడానికే వీళ్ళంతా వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నారు తప్ప కలిసి ఉండడానికి, పరిష్కరించడానికి ఈ దేశంలో ఏ ఒక్క పార్టీ ఎక్సెప్ట్ బీఎస్పీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నాయి తప్ప ఎట్లా పరిష్కరించాలో చెప్పడం లేదు. బీఎస్పీ మాత్రం అపోజ్ చేస్తుంది కానీ పరిష్కరించాలని కూడా చెప్పట్లేదు బీఎస్పీ కూడా. దీనికి పరిష్కారము గత 30 ఏళ్ల క్రితం నుండి నేను చెప్తున్నాను, 3 రోజుల్లో పరిష్కారం అవుతుంది. ఏంటంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య, ఇది దేశ సమస్య కాదు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యకు మూల కారణము ప్రాంతీయ సమస్య, కుల సమస్య కాదు.
ప్రాంతాల మధ్య వ్యత్యాసం కారణంగా ఏర్పడే సమస్య ఇది. కులాల మధ్య వ్యత్యాసం వల్ల వచ్చిన సమస్య కాదు ఇది. ప్రాంతాల మధ్య వ్యత్యాసం కారణంగా ఎట్లయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ వచ్చిందో అలాగే ఎస్సీల మధ్య రిజర్వేషన్ల పంపిణీలో జరిగిన అసమానతల కారణంగా ఏర్పడ్డ ఈ సమస్య అది పాలకుల వల్ల ఏర్పడ్డది తప్ప మాలల వల్ల ఏర్పడలేదు, లేదా మాదిగల వల్ల ఏర్పడే సమస్య కాదు ఇది. పాలకుల తప్పిది. దానికి బాలమాదిగలు కొట్లాడుకునే సమస్యగా మార్చారు దీన్ని. సో ఈ సమస్యను పరిష్కరించుకునే పరిస్థితి కూడా మాలమాదిగల మధ్య ఇతర కులాల మధ్యనే ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని కేవలం ఒక ప్రధానమంత్రికి ఒక లెటర్ రాయాలి ఏమని, ఈ వర్గీకరణ సమస్యను మేము జోనల్ సిస్టంలో పెడతాము 371D ప్రకారంగా మేము జోనల్ సిస్టంలో ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పేసి ఇద్దరు ముఖ్యమంత్రులు లేఖ రాసి ప్రధానమంత్రి దాన్ని ఆమోదించి క్యాబినెట్లో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి 371Dలో అమెండ్మెంట్ చేస్తుంది, చేసి పంపిస్తారు అంతే. ఇంకేముండదు దీంట్లో. దీనికి పార్లమెంట్లో చట్టంతో పని లేదు, 341తో పని లేదు, అసెంబ్లీ తీర్మానంతో పని లేదు, లేదంటే ఏ రాజకీయ పార్టీ సపోర్ట్తో పని లేదు, లేదంటే ఏ కుల సంఘంతో సపోర్ట్తో పని లేదు. ఇది చాలా సింపుల్గా 3 రోజులలో అయిపోయే సమస్యను 30 ఏళ్ళుగా ఇంకా దీన్ని పొడిగించుకుంటూ వచ్చి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యని ఇప్పుడు దేశ సమస్యగా చిత్రీకరించి తప్పుడు సుప్రీంకోర్టు తప్పుడు సిద్ధాంతాన్ని, తప్పుడు విధానాలని, రాజ్యాంగ వ్యతిరేక విధానాలని సుప్రీంకోర్టు ఇలా తీర్పు రూపంలో, అది తీర్పు కాదు, అది కుట్ర, అది తీర్పు కాదు, అది కుట్ర, అది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇచ్చిన వాళ్ళ యొక్క డైరెక్షన్లో ఇచ్చిన తీర్పు. అది దాన్ని మనం తీర్పు అనడం కంటే కూడా వాళ్ళు ఇచ్చిన కుట్ర అని చెప్పాలి. ఆ కుట్ర ఫలితంగా ఈ సుప్రీంకోర్టు మళ్ళీ మాలమాదిగల్ని పర్మనెంట్గా విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ కలపాలి, వాళ్ళని కలిపే ప్రోగ్రాంలో భాగంగా నేను రావడం జరిగింది ఇక్కడికి. ఈ సమస్యను ఎట్లా పరిష్కరించుకుందాం, ఎట్లా కలిసి ఉందాం, ఎట్లా కలిసి పోరాటం చేద్దామనే డైరెక్షన్ ఇవ్వడానికి మాత్రమే నేను వచ్చాను ఇక్కడికి. సో కాబట్టి మాదిగా ఈ అంటరాని కులాలు ఈ దేశంలో దాదాపుగా 1200కు పైగా అంటరాని కులాలు అన్నీ కూడా ఒకటే. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా వేరు కాదు, అంతరం ఒకటే. నగర మెయిన్ రోడ్డు వద్ద గల న్యూ భారత్ సప్లయర్స్ ప్రాంగణం ముందు సంస్థ అధినేత చిట్లూరి గిరిధర్ సారథ్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కె శిరీష హాజరై మట్టి గణపతి ప్రతిమలను స్థానికులకు, పాదచారులకు, పరిసర ప్రాంత వాసులకు అందజేశారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ ప్రకృతిలో భాగమైన మట్టితో తయారు చేసిన గణపతి ప్రతిమను సాంప్రదాయ రీతిలో పూజిస్తే పుణ్యం కలగడమే కాకుండా దైవానుగ్రహం కలుగుతుందని అన్నారు. పర్యావరణ హితాన్ని కోరుతూ గత కొన్ని సంవత్సరాలుగా మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తున్న చిట్లూరి గిరిధర్ దంపతులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్, పలువురు ప్రముఖులు, సిబ్బంది పాల్గొన్నారు. మా అమ్మగారు పేరు మీద గత 20 సంవత్సరాల నుంచి నేను ఈ విధంగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడి మట్టి విగ్రహాలు భక్తులందరికీ పంచుతున్నాను. అలాగే మొక్కలు కూడా పంచుతున్నాను. అలాగే వాళ్ళకి కావాల్సిన వ్రతం పుస్తకాలు కూడా గత 20 సంవత్సరాల నుంచి నేను ఇస్తున్నాను. మనం అందరూ పర్యావరణ దీని గురించి రంగుల బొమ్మలు వాడకుండా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు వాడకుండా
దాని గురించి నేను ఈ యొక్క కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని మీరు కూడా దాన్ని పాటించాలని ఆశిస్తున్నాను. వినాయక చవితి సందర్భంగా ఇక్కడ న్యూ భారత్ సప్లయర్స్ వాళ్ళు ఈరోజు మట్టి వినాయకుల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇది అంతా పర్యావరణానికి ఏ విధమైన హాని లేకుండా ఈ విధంగా మట్టి వినాయకుడితోటి భక్తులందరూ కూడా పూజ చేసుకునే విధంగా వీళ్ళందరూ ఎంకరేజ్ చేయడం చాలా మంచి విషయం. దాంతోపాటుగా ఒక తులసి మొక్కని కూడా వీళ్ళు పంచిపెడుతున్నారు. ఈ విధంగా పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేసే విధంగా వీళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పశ్చిమ మధ్య సముద్రానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతూ వాయుగుండం బలపడే అవకాశం ఉందని, రానున్న 2 రోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ను ప్రకటించామని తెలిపారు. నిన్నటి రోజున ఏర్పడిన అల్పపీడనం అది ప్రస్తుతం అది నిన్నటి రోజున వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్వాన్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఏర్పడిన అల్పపీడనం అది ప్రస్తుతం ఈ రోజు ఉదయానికి సెంట్రల్ అండ్ అడ్వాన్ అండ్ నార్త్ బే ఆఫ్ బెంగాల్ వద్ద నెలకొని ఉంది. అది స్లోలీ నార్త్ వర్డ్స్ ట్రావెల్ చేస్తూ 9th సెప్టెంబర్కి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ దానికి దగ్గరలో ఉన్నటువంటి గాంధీ వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా అండ్ బంగ్లాదేశ్ కోస్ట్కి సమీపంలో చేరుకుంటూ అది వాయుగుండంగా బలపడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం గుర్తిస్తున్నాం. ఇది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో వెళ్తూ గాంధీ వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ ఒరిస్సా అండ్ జార్ఖండ్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ ఛత్తీస్గఢ్ రేపు నెక్స్ట్ సబ్సిక్వెంట్ 3 to 4 days లో వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా, అలాగే మాన్సూన్ స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ దృష్ట్యా కూడా మన కోస్తా జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో ఇటు బోత్ సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ లో కూడా మోడరేట్ రైన్స్ విత్ 1 or 2 places లో భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఈ రోజు వరకు అయితే నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు. అదే ముఖ్యంగా భారీ వర్షాలు అయితే అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ ఈ జిల్లాలకు అయితే భారీ వర్ష సూచన ఉన్నట్టుగా చెప్తున్నాం. అలాగే రేపటి రోజు కూడా మరికొన్ని జిల్లాలకి ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, శ్రీకాకుళం ఈ జిల్లాలకు కూడా భారీ వర్షం వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ కమింగ్ 3 to 4 days లో కొన్ని జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ లో మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్, అలాగే తీవ్రమైన నుండి బలమైన ఎదురుగాల ప్రభావం చేత ఎంటైర్ కోస్ట్ లో ఉన్నటువంటి వర్షకాలు అందరినీ కూడా నెక్స్ట్ కమింగ్ 3 days వరకు కూడా దాటి వెళ్ళవుతారని మనం చెప్తున్నాం. ఎందుకంటే సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్, ఇటు మనకి కింద భాగంలో ఉన్నటువంటి సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్, వీటన్నిటి కూడా కొంచెం ఈ ఎదురుగాల ప్రభావం ఉన్నట్టు చేత కోస్తా ఆంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా నెక్స్ట్ కమింగ్ 3 days వరకు కూడా వేట వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అశ్లీలత, విచ్చలవిడి మద్యం, మత్తు పదార్థాల సేవనమే మహిళలపై అఘాయిత్యాలకు ప్రధాన కారణం. మానసిక సంసిద్ధతతోనే ప్రతిఘటించాలని పిలుపునిచ్చిన పౌర జన చైతన్య వేదిక. జీవో నెంబర్ 115 రద్దు చేసి శాశ్వత ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేపట్టాలి. విశాఖ కేజీహెచ్ వద్ద స్టాఫ్ నర్సుల డిమాండ్. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రానున్న 2 రోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.